సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనల్లీ మన ఫైనల్ బాస్ ద రాక్ చాలా పెద్ద గేమ్ ఆడేసిండు బాస్. నిజంగా చాలా పెద్ద గేమ్ అనమాట. సో చూడండి, ఇప్పుడు రెస్సల్ మేనియాలో ద రాక్ వస్తాడని ప్రతి ఒక్క మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ ద రాక్ ఎట్లయినా కంపల్సరీ ఈ రెస్సల్ మేనియాలో వస్తాడని ఒక హోప్ పెట్టుకున్నారనమాట. బట్ రెస్సల్ మేనియాలో చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది, మన ద రాక్ రాలేదు. అండ్ ప్యాట్ మెకాఫీ షోలో వస్తుండే ఏందని చాలా మంది ఫ్యాన్స్, అంటే మీరు సోషల్ మీడియా ఫాలో చేస్తారంటే మీకు తెలిసే ఉంటుంది, మన రెస్సల్ మేనియా అయిపోయినప్పటి నుంచే ద రాక్కి చాలా తిడుతున్నారనమాట, చాలా హేట్ వస్తుంది అనమాట. సో అందుకని ద రాక్ ఏం చేసినారంటే ప్యాట్ మెకాఫీ షోలో వీడియో కాల్ ద్వారా వచ్చినారనమాట. అంటే ప్యాట్ మెకాఫీ షోలో వచ్చినారు, కానీ అక్కడ స్వయంగా రాలేని, అంటే వీడియో కాల్ ద్వారా వచ్చినారనమాట ద రాక్. అండ్ చాలా చెప్పినారు బాస్, ఇప్పుడు ద రాక్ పైన చాలా హేట్ వస్తుంది కదా. సో అందుకని ద రాక్ ఏం చేసినారంటే ఒక టైప్లో మొత్తం ఒరిజినల్ ప్లాన్స్ ఏముండేనో, అసలు ప్లాన్స్ ఏముండేనో మొత్తం చెప్పినారనమాట. అండ్ ఇదంతా మీరు ఇన్న తర్వాత లేదా మీరు చాలా షాక్ అయిపోతారు బాస్. సో ఫస్ట్ అయితే ద రాక్, జాన్ సీనా, కోడీ రోడ్స్ అంటే ఇలా మ్యాచ్ గురించి మాట్లాడిన అనమాట. అంటే మన ద రాక్ ఏమని చెప్పిండంటే, నేను ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసాను అనమాట, ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ రిజల్ట్ నాకు తెలుసు అన్నట్టు అక్కడ మాట్లాడినారనమాట. కానీ ట్రావిస్ స్కాట్ ఆ మ్యాచ్ మధ్యలో వచ్చిండు, అది కొంచెం సర్ప్రైజింగ్ ఉండే అన్నట్టు ఈ టైంలో కొంచెం మాట్లాడి మన ద రాక్. అండ్ హైలైట్ ఏంటంటే అసలు ద రాక్ మన జాన్ సీనా సోల్ తీసుకోవడము, జాన్ సీనా హీల్ టర్న్ చేపించడం, దీనిపైన అసలు ప్లాన్సే మొత్తం రివీల్ చేసి పడేసిండు అనమాట. ద రాక్ ఏమని చెప్పిండంటే, చూడండి, ఈ ఎలిమినేషన్ చేంబర్ టైంలో టికెట్ సెల్లింగ్ అంత కాలే అనమాట. అండ్ మన టీకేఓ గ్రూప్ బాస్ నాకు ఫోన్ చేసి ఏమని చెప్పిండంటే, రాక్ ఏమైనా చేయొచ్చా అంటే నువ్వు ఏమైనా చేస్తావా, ఎందుకంటే టికెట్ సెల్లింగ్ అంత లేదు అని మన టీకే ఓనర్ చెప్పంగానే, అంటే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో అందుకనే, అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనమాట. సో అందుకని ద రాక్ ఏమైందంటే సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పిండు అనమాట. దాని తర్వాత ద రాక్ ఏం చేసిండంటే వచ్చి అదే అంటే ఆత్మ అంటే మన కొడిడోర్స్ ముందు రావడము, నీ ఆత్మ నాకు ఇచ్చి అని చెప్పడము, అండ్ ఎలిమినేషన్ చేంబర్ అని వస్తాను అండ్ అప్పుడు ఆన్సర్ అని చెప్పడం. సో ఇదంతా వీళ్ళు స్టోరీ క్రియేట్ చేసినారు అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఆల్రెడీ ఎలిమినేషన్ చేంబర్ కోసం సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉండనమాట. అండ్ ఇంకోటి చెప్తే మీరు షాక్ అయిపోతారు, అండ్ అది ఏంటంటే ఆల్రెడీ మన ఎలిమినేషన్ చేంబర్ టికెట్స్ సోల్డ్ అవుట్ ఉండే అనమాట. ద రాక్ వచ్చే ముందే టికెట్స్ సోల్డ్ అవుట్ ఉండే అనమాట. బట్ అయినా ద రాక్ కవర్ చేయడానికి, ఓపెన్గా చెప్తున్నాను మీ అందరికీ, ద రాక్ కవర్ చేయడానికి అక్కడ ఏమంటున్నారు అంటే టికెట్ సేలింగే కాలేదు, అందుకని నాకు పిలిచినారు అన్నట్టు మాట్లాడిండు అనమాట. అంటే ఇప్పుడు హేట్ వస్తుంది కదా మొత్తం సోషల్ మీడియాలో, ద రాక్ రాలేదు, బిస్కెట్ చేసిండు ఇంత పెద్ద అని మా ఫ్యాన్స్తో అని ఈ టైప్లో చాలా రకరకాల టాక్ అనమాట. సో అందుకని ద రాక్ కొంచెం కవరింగ్ చేసిండు అనమాట. ద రాక్ ఏమని చెప్పిండంటే, టికెట్ సెల్లింగ్ కోసం నేను వచ్చినాను, అండ్ నేను వచ్చినప్పుడు నేను ఏం చేసినానంటే ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు నేను డబ్ల్యూడబ్ల్యూ ముందు ఒక ఐడియా పెట్టినా అనమాట. అంటే నేను వస్తాను, నేను కోడీ రోడ్స్కి నీ ఆత్మ ఇమని చెప్తాను, అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు. కోడీ రోడ్స్ హీల్ టర్న్ ప్లాన్ తీసుకొని వచ్చినారనమాట ద రాక్. కానీ అక్కడ కోడీ రోడ్స్ నో అని చెప్పినట్టు, అంటే ఇప్పుడే కాదు, అంటే చేస్తాను నేను ఫ్యూచర్లో, కానీ ఇప్పుడే కాదు అని కోడీ రోడ్స్ చెప్పిండంట, హీల్ టర్న్ కోసం నో అని చెప్పిండు అనమాట. దాని తర్వాత వీళ్ళు మన జాన్ సీనాతో మాట్లాడినారు, అండ్ జాన్ సీనా ఒప్పుకుండు హీల్ టర్న్ కోసం అని ఈ టైప్లో మొత్తం ప్లాన్స్ రివీల్ చేసిన అనమాట. అంటే ఏమేమి ప్లాన్స్ ఉండే అంటే అక్కడ వచ్చి ఏం చేసినారు, ఫస్ట్ కోడీకి అడిగినారు అనమాట, నువ్వు హీల్ టర్న్ చేస్తావా, కోడీ నో చెప్పేసిండు, జాన్ సీనా ఎస్ అని చెప్పిండంట. అండ్ జాన్ సీనా సరే ఇప్పుడు లాస్ట్ టైం కాబట్టి చేద్దాం అన్నట్టు మన జాన్ సీనా ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. అండ్ ఫైనల్లీ మన జాన్ సీనా హీల్ టర్న్ అయిపోయింది. కానీ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం చూస్తే అసల్లో మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ కావాల్సింది. అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ హీల్ టర్న్ అయితే మాత్రం ఇక ఈ రెస్సల్ మేనియా తర్వాత స్టిల్ ఛాంపియన్ ఉంటుండే అనమాట కోడీ రోడ్స్. బట్ కోడీ రోడ్స్ నో అన్నాడు, సో అందుకనే టైటిల్ ఓడిపోయింది అనమాట. అండ్ అంతేకాదు ఇంకొక ప్లాన్ రివీల్ చేసి, అంటే ఇంకొకటి చాలా ఓపెన్గా చెప్పేసినారనమాట ద రాక్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ తర్వాత ఇప్పుడు మన ద రాక్ రెస్సల్ మేనియాలో రాలే కదా. సో ద రాక్ ఎందుకు రెస్సల్ మేనియాలో రాలేదో దానిపైన ఆన్సర్ ఇచ్చినారనమాట ద రాక్. అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్ అయిపోగానే, అంటే మన జాన్ సీనా హీల్ టర్న్ అయిపోగానే చాలా క్లియర్లీ బ్యాక్ స్టేజ్ చెప్పేసినారంట మన ద రాక్ జాన్ సీనాకి అండ్ కోడీ రోడ్స్కి ఇద్దరికి చెప్పినారంట. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు నా పని అయిపోయింది, అంటే ఫైనల్ బాస్ పని ఇక్కడితో అయిపోయింది. అండ్ ఇప్పుడు మీ పని ఏంటంటే మీ ఫ్యూడ్కి, మీ మ్యాచ్కి మీరు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలన్నమాట. ఫ్యాన్స్ అందరూ చాలా పిచ్చిగా మీ పైన ఇంట్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీ జాబ్ అనమాట. మీరు నెక్స్ట్ లెవెల్లో మీ ఫ్యూడ్కి తీసుకెళ్ళండి, అండ్ మొత్తం స్పాట్ అండ్ మొత్తం మీ పైన ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు మన ద రాక్ మాట్లాడింది. అంటే ద రాక్ ఏమంటున్నారు అంటే, ఒకవేళ ద రాక్ వచ్చేస్తే మ్యాచ్లో, అంటే అసలు మేనియాలో ద రాక్ రిటర్న్ చేస్తే అంట ద రాక్ పైన మొత్తం స్పాట్ లైట్ వెళ్ళిపోతుండే అనమాట. జాన్ సీనా 17 times ఛాంపియన్ అయ్యింది కదా. సో అంతా స్పాట్ లైట్ జాన్ సీనా పైన పడకపోతుండే అనమాట. మొత్తం ద రాక్
సైడ్ వెళ్ళిపోతుండే. సో అందుకనే 17 టైమ్స్ ఛాంపియన్ పైన నేను మొత్తం స్పాటెడ్ వదిలేసినాను అని ఈ టైప్లో మన ద రాక్ మాట్లాడినారనేమాట. సో అందుకనే ద రాక్ రాలేదు అని మాట చెప్పినారు బాస్. నిజంగా ఇది చాలా కిరాక్గా ఉందనే మాట. బ్యాష్ అంటే చాలా ఓపెన్గా చెప్పేసిన అన్నమాట ద రాక్. నేను మొత్తం స్పాటెడ్ ఇలా పైన వదిలేసిన అండ్ ఇలా పని ఇలా జాబ్కి అంటే ఇలా మ్యాచ్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడం అండ్ వీళ్ళు తీసుకెళ్ళినారు అన్నట్టు మన ద రాక్ మాట్లాడినారనేమాట. ఇది నిజంగా చాలా హైలైట్గా ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే కోడీ రోడ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ బి ఒక టైప్లో రివీల్డ్ చేసినారు బాస్. నేను చెప్తున్నా కదా చాలా ఓపెన్గా అండ్ క్యారెక్టర్ బ్రేక్ చేసి మరీ మాట్లాడినారు మన ద రాక్. అండ్ ద రాక్ కోడీ రోడ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడేసినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ హీల్ టర్న్ కంపల్సరీ మనందరికీ చూడడానికి దొరుకుతుందంట. ఎస్, కోడీ రోడ్స్ హీల్ టర్న్ ఉంటుందంట. అండ్ కోడీ రోడ్స్ మళ్ళొక్కసారి ఆ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. ఎస్, ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ మళ్ళొక్కసారి ఛాంపియన్షిప్ గెలుస్తాడు. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే ఆ ఛాంపియన్షిప్ గెలిచే ముందు హీల్ టర్న్ చేస్తారంట, లేదా ఆ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత హీల్ టర్న్ అవుతుందని ఈ టైప్లో ద రాక్ చాలా ఓపెన్లీ మాట్లాడేసినారు బాస్. కోడీ రోడ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఒక టైప్లో లీక్ చేసినారనమాట ద రాక్. అండ్ అది ఏంటంటే మన కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో మేబీ ఛాంపియన్షిప్ గెలుస్తాడు అండ్ కంపల్సరీ గెలుస్తాడు. అండ్ గెలిచిన తర్వాత మేబీ హిల్ టర్న్ కావచ్చు అన్నట్టు మాట్లాడిస్తున్నారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది? దీని అర్థం ఏమొస్తుందంటే ఇప్పుడు మన జాన్ సీనా కోడీ రోడ్స్కి ఓడిపించి ఛాంపియన్ అయ్యింది కదా. అండ్ ఇన్ ఫ్యూచర్లో మన కోడీ రోడ్స్ ఎవరు తెలుసు అంటే ఇన్ ఫ్యూచర్లో మన కోడీ రోడ్స్ జాన్ సీనాకి ఓడిపిస్తాడేమో. అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్తో మన జాన్ సీనా ఫ్యూడ్ ఉంది అండ్ ర్యాండీ ఆర్టన్ ఓడిపోయలేడు అంటే మేమేం చెప్పలేమనే మాట. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ చెప్పిన ప్రకారం చూస్తే కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో మరొకసారి ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. అండ్ దాని తర్వాత హిల్ టర్న్ అవుతుందంట మన కోడీ రోడ్స్. సో ఇప్పుడు మన జాన్ సీనా మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఛాంపియన్ ఉండొచ్చు, లేదా ఈ సంవత్సరం అంటే ఎండింగ్ మధ్యలో మన కోడీ రోడ్స్ మరొకసారి మన జాన్ సీనాతో ఫైట్ చేసి ఆ ఛాంపియన్షిప్ గెలుస్తారు అనుకుంటా. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా మేబీ ఒక బేబీ ఫేస్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ స్లోలీ మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కోడీ రోడ్స్కి ఫ్యాన్స్ బూ చేస్తున్నారు. రీసెంట్లీ రాలోనే జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పిండు కదా, ఏం మనుషులరా బాబు మీరు, అంటే రీసెంట్లీ మీరు స్మాక్ డౌన్లో ఆ మనిషికి అంటే కోడీ రోడ్స్కి మీరు బూ చేస్తున్నారు, మళ్ళీ మీరు అంటే ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి మీరు చీర్ చేస్తున్నారు, మీరు ఆ మనిషికి కోడీ రోడ్స్కి మీరు రెసల్మేనియాలో బూ చేసినారని ఇంత ఓపెన్గా మెన్షన్ చేసిండు కదా జాన్ సీనా రీసెంట్లీ రాలో. నేను తెలుగులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీ అందరికీ మొత్తం రా హైలైట్స్ వీడియోలో క్లియర్లీ చెప్పిండు కదా మన జాన్ సీనానే మీరు కోడీ రోడ్స్కి బూ చేస్తున్నారని. అండ్ నేను టైటిల్ తీసుకురాగానే, నేను ఛాంపియన్షిప్ రింగ్లో తీసుకురాగానే మీరు నా కోసం చీర్ చేస్తున్నారా ఏ మనిషిని అన్నట్టు ఈ టైప్లో మన జాన్ సీనా మాట్లాడింది అన్నమాట. సో అందుకని ఇప్పుడు చూడండి ఓపెన్ చెప్పాలంటే కోడీ రోడ్స్కి బూ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో అందుకనే మేబీ ద రాక్ ఈ టైప్ చెప్పినారు అనుకుంటా ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ ఉంటుందంట. అండ్ ఒకసారి ఆలోచించండి మీరే, ఇంతకుముందు మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ పై చాలా క్లియర్లీ మాట చెప్పినారన్నమాట కోడీ రోడ్స్ గురించి. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ బేబీ ఫేస్లోనే ఇంత మంచి పేరు సంపాదించిండు అంటే కోడీ రోడ్స్ హీల్ టర్న్ అంట అది మామూలుగా ఉండదంట, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఒకప్పుడు అండర్టేకర్ చెప్పినారు. అండ్ ఇప్పుడు ద రాక్ చెప్తున్నారు అన్నమాట కోడీ రోడ్స్ హీల్ టర్న్ అని. సో చూద్దాం. అండ్ కోడీ రోడ్స్ మొత్తం ప్లాన్స్ అక్కడ లీక్ చేసినారన్నమాట. ద రాక్ రెసల్మేనియాలో ఎందుకు రాలంటే స్పాట్ లైట్ మొత్తం ఇలా పైన వదిలేసినట్టు మాట్లాడేసినారు ద రాక్ అండ్ బాస్. అంతేకాదు మీరు ఇంకొకటి ఇంటే షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఎవరెవరు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు అంటే ఓపెన్ చెప్పాలంటే అందరూ ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, ఎన్వి మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. అంటే వన్ ఆఫ్ అంటే డ్రీమ్ మ్యాచ్ అన్నమాట ఇది మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. అండ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ జరిగిపోతుండే కానీ ఊరికి చెప్తే ఇక కొంత ఫీల్ అయిపోతారు అనమాట. బట్ లాస్ట్ ఇయర్ జరగాల్సింది జరగలేదు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ఏడుస్తున్నారు ఫ్యాన్స్. బట్ అయినా ఇప్పుడు వీళ్ళు ఈ మ్యాచ్ మనకి ఇయ్యర్ అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇస్తున్నప్పుడు వీళ్ళు వద్దన్నారు, మాకు వి వాంట్ కోడి అన్నారు. అండ్ ఇప్పుడు ఎందుకురా బాబు మీకు మ్యాచ్, అంటే ఇప్పుడు మీరు అడిగితే మేము మీకు మ్యాచ్ ఇవ్వాలా, ఇప్పుడు మేము మీకు మ్యాచ్ ఇయ్యమన్నట్టు ద రాక్ మాట్లాడేస్తాం. ఎందుకంటే అక్కడ ద రాక్ ఏమన్నారంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన ఇలాంటి టాక్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఎట్లనే ఇప్పుడు ఇలా మ్యాచ్ జరగాలంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కదా, కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అంట ద రాక్ అంటే ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ ఒక న్యూ మూవీ సైన్ చేసినారంట. దాని షూటింగ్ అంట అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే జనవరి నుంచి ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుందంట. సో మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరంవి కొన్ని షూటింగ్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు అంటే చాలా అంటే కొత్త కొత్త సినిమాలు చాలా ఉంటాయి కదా రాక్ దగ్గర. సో ఒక న్యూ ప్రాజెక్ట్ అంటే ఒక న్యూ మూవీ సైన్ చేసినారు, ఆ మూవీ షూటింగ్ ఏమో జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అంట. ఇప్పుడు రెసల్మేనియా అంటే రోడ్ టు రెసల్మేనియా జనవరి నుంచే స్టార్ట్ అయిపోతుంది, కానీ ఆ రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయినప్పుడు మన ద రాక్ మూవీ షూటింగ్లో బిజీ ఉంటారని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే ఇక మనకి నెక్స్ట్ ఇయర్వి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడడానికి దొరకదు అనుకుంటే, ఎందుకంటే ద రాక్ అయితే మూవీ షూటింగ్లో
బిజీ ఉంటా అన్నట్టు మాట్లాడేసినారు. అండ్ మీ అందరికి గుర్తుందా రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు ఇంతకుముందు, మీకు ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలంటే మీరే వాయిస్ లేపాలి అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు అనమాట. అండ్ ఎందుకు ఈ టైప్ చెప్తుండ్రు రోమన్ రైన్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీ వాంట్ కోడి అని చాలా గట్టిగా వాయిస్ లేపినారు కదా. సో సేమ్ అదే టైప్లో అంటే దగ్గర ఇంకా హై వాయిస్ అంటే చాలా ఇంకా గట్టిగా వాయిస్ లేపితేనే అప్పుడే ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు అనమాట. అండ్ ఇప్పుడు ద రాక్ ఏమని చెప్తుండో అంటే మూవీ షూటింగ్ అని చెప్పిండు అనమాట. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వారికి అంటే ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో చాలా గట్టిగా వాయిస్ లేపితే వీ వాంట్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అని ఈ టైప్లో ట్రెండ్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాంట్ చేస్తుంటారు అనమాట, అంటే వీ వాంట్ రాక్ వర్సెస్ రోమన్ అని. సో అప్పుడు వీళ్ళు ఇన్ ఫ్యూచర్లో మేబీ మ్యాచ్ మన అందరికి ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. సో నిజంగా ఇది చాలా అంటే చాలా షాకింగ్ ఉండే అనమాట. అండ్ ఇంకొకటి బాస్, ఇప్పుడు చూడండి ద రాక్ అయితే రసమే రాలేదు. అండ్ మన సెత్ రాలిన్స్, హీల్టన్, మన పాల్ హెమన్ బిట్రే ఇదంతా జరిగింది కదా. సో సెత్ రాలిన్స్కి అండ్ ద రాక్కి, పాల్ హెమన్కి ఇలాగే సంబంధం ఉందా లేదా దీనిపైన ఒక టైప్లో ఇండైరెక్ట్లీ ఆన్సర్ ఇచ్చినారు ద రాక్. అండ్ ద రాక్ ఏమంటున్నారంటే ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు, ఇంకొక సూపర్ మ్యాన్ ఉన్నాడు అనమాట డబ్ల్యూడబ్ల్యూలో, అంటే వన్ ఆఫ్ ఒక టాప్ సూపర్ స్టార్ అనమాట. అండ్ ఆ టాప్ సూపర్ స్టార్ తన ఆత్మ నాకు అమ్మనికి రెడీ ఉన్నాడు అని ఈ టైప్లో ద రాక్ చెప్పినాడు అనమాట. అంటే వన్ ఆఫ్ సూపర్ మ్యాన్ అనమాట, ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అంటే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పిండు అనమాట. అండ్ సెత్ రాలిన్స్ ఒక టైప్లో సూపర్ మ్యాన్ అని పిలుస్తారనమాట. అండ్ ఇదే ఇంటర్వ్యూలో సెత్ రాలిన్స్ పేరు వచ్చినప్పుడు అక్కడ సూపర్ మ్యాన్ అని మెన్షన్ చేసినారు మన సెత్ రాలిన్స్కి. సో మీకు అర్థమవుతుందా, సెత్ రాలిన్స్ ఆత్మ అమ్మనికి రెడీ అంటే మన సెత్ రాలిన్స్ టెక్స్ట్ అంటే మెసేజ్ చేసినారంట ద రాక్కి, నా ఆత్మ నేను నీకు అమ్మనికి రెడీ ఉన్నాను, సో ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు ఈ టైప్లో అంటే మెసేజ్ వచ్చిందంట మన సెత్ రాలిన్స్ ద రాక్కి. అండ్ ద రాక్ ఎస్ ఈ ఐడియా బాగుందని ఈ టైప్లో అప్పుడే రిప్లై ఇచ్చినారంట. సో ఎవరికి తెలుసు అంటే ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ ద రాక్కి ఆత్మ అమ్మేసినారేమో. చూడండి మీరు ఒకటి గమనిస్తున్నారా, ద రాక్ అక్కడ ఏమంటున్నారంటే నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు, ఫైనల్ బాస్ జాబ్ అయిపోయింది, ఇప్పుడు ఇలా పని ఉండేనమాట, కోడి అండ్ జాన్సన్ పని ఉండే అలా ఫ్యూడ్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడం, మొత్తం స్పాట్ లైట్ వాళ్ళ పైన ఉండాలన్నమాట, ఇక నా పని ఎలిమినేషన్ చేంబర్తోనే అయిపోయిండే అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకో సైడ్ ఏమో ద రాక్ ఏమంటున్నారంటే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ ఆత్మ అమ్మనికి రెడీ అనమాట అని ఈ టైప్లో హింట్ ఇస్తుంది. సో ఇప్పుడు అసలు ఏం హింట్ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఒక సైడ్ ఏమో నా చెయ్యలేదు, ఇప్పుడు నా పని అయిపోయింది, ఫైనల్ బాస్కి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ద రాక్ చెప్తున్నాడు. ఇంకో సైడ్ ఏమో ద రాక్ ఏమని చెప్తున్నా అంటే ఒక సూపర్ మ్యాన్ హీరో అంటే ఒక జబర్దస్త్ టాప్ సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ ఆత్మ అమ్మనికి రెడీ అని ఈ టైప్లో ద రాక్ చెప్తున్నాడు. అంటే ఒక టైప్ ద రాక్ ఏమంటున్నాడు అంటే మీరు అంత ఈజీగా అంటే సెత్ రాలిన్స్ అండ్ నాకు సంబంధం లేదు అనుకోకుండ్రి, ఉంది ఒక టైప్లో సంబంధం అని ద రాకే హింట్ ఇచ్చేసినారు బాస్. ఎస్ సెత్ రాలిన్స్ ద రాక్ పాల్ హెమన్కి ఒక సంబంధం ఉన్నట్టు మన ద రాక్ అక్కడ మాట్లాడేసినారు అనమాట. అండ్ అంతేకాదు వీళ్ళు చాలామంది అంటే ఒక మంచి కామెంట్ చేసినారనమాట, చాలామంది మన ఆస్టిన్ థియరీ థర్డ్ మెంబర్ కావచ్చని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. కానీ వీళ్ళు కొంతమంది డ్రూ మ్యాకింటైర్ మన థర్డ్ మెంబర్ అయితే అంటే సెత్ రాలిన్స్ టీంలో సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ వన్ ఆఫ్ డిజర్వింగ్ సూపర్ స్టార్ అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు. సో ఎస్ మన డ్రూ మ్యాకింటైర్ ఉన్న ఛాన్స్ చాలా మంచిది అనమాట. కానీ కావచ్చు ఇంతకుముందు మన డ్రూ మ్యాకింటైర్ ద రాక్ బ్యాక్ స్టేజ్ ఏదో చోలో మాట్లాడుకున్నాను అనమాట. సో కావచ్చు డ్రూ మ్యాకింటైర్ థర్డ్ మెంబర్ కావచ్చు, లేదా సామీ జేన్ బి కావచ్చు అనమాట మన సెత్ రాలిన్స్ టీంలో థర్డ్ మెంబర్ అనమాట. సో చూద్దాం, ఆస్టిన్ థియరీ అంటున్నారు, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ పేరు వస్తుంది, సామీ జేన్ పేరు వస్తుంది అనమాట. సో చూడాలి, డ్రూ మ్యాకింటైర్ ఉంటే ఇంకా మంచిది అనమాట, ఒక టైప్లో సెన్సిబుల్ ఉంది అనమాట మన సెత్ రాలిన్స్ టీంలో. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ హ్యాజ్ ఎ థర్డ్ మెంబర్లో వస్తే ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అండ్ బాస్. అంతేకాదు ద రాక్ రోమన్ రైన్స్ గురించి ఇంకో మాట చెప్తున్నారనమాట. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ చాలామంది ఒక పార్ట్ టైమర్ అంటారు, కానీ అదే ఆ పార్ట్ టైమర్ అనే వర్డ్ రోమన్ రైన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ తీసుకొస్తానమాట. అండ్ ఓపెన్గా చెప్పాలంటే స్టిల్ ఈ కంపెనీ రోమన్ రైన్స్ బ్యాక్లో ఉందన్నమాట, అంటే రోమన్ రైన్సే ఈ కంపెనీకి నడిపిస్తున్నాడు అని ద రాక్ చాలా క్లియర్లీ చెప్పేసినారు బాస్ ఈ ఇంటర్వ్యూలో. మీకు అర్థమైందా ద రాక్ ఏమంటున్నారు అంటే స్టిల్ ఈ డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి నడిపించే సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, రోమన్ రైన్స్ నడిపిస్తున్నాడని ఈ టైప్లో ద రాక్ ఈ మాట చెప్పినారనమాట. అండ్ ద రాక్ చాలా హింట్స్ ఇచ్చేసినారు బాస్ మొత్తం, అంటే మెయిన్ పాయింట్స్ అంటే ద రాక్ ఇంటర్వ్యూలో ఏమేమి ఉండేదో మెయిన్ పాయింట్స్ అవి కవర్ చేసినారనమాట. దాంట్లో మన అంటే జాన్సీనా అంటే అసలు ఎందుకు ఆత్మ అమ్మినాడు, ప్లాన్స్ ఏముండే, అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ ఎందుకు రాలేదు, అండ్ ఇంకోటి ఏంటంటే కోడి రోడ్స్ ఫ్యూచర్ ప్లాన్స్, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్, అండ్ మన ఈ కంపెనీకి మన రోమన్ నడిపిస్తుంది అంటే ఈ టైప్లో అంటే మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేసినారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అంటే మన జాన్సీనా
బర్త్డే అనమాట. సో మీరు జాన్ సీనా కంపల్సరీ బర్త్డే విష్ చేయండి. సో జాన్ సీనా మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి విష్ వెరీ హ్యాపీ బర్త్డే. సో గైస్ మీరు మన జాన్ సీనాకి బర్త్డే విష్ చేయండి బాస్. అండ్ ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా ఉంటే నేను రేపు ఒక అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. ఇంకేమైనా రూమర్స్ వచ్చినా కవర్ చేస్తాను. సో అందుకని చెప్తాను మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫుల్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.